హలో అండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా! మా పిల్లల కోసం కప్ కేక్స్ చేశాను అని. రెసిపీ చెప్తాను అన్నాను కదా! ఎలా చేశానో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఇదిగోండి నేను చూపించిన గ్లాస్‌తోని 2 గ్లాస్ వరకు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. బ్రౌన్ షుగర్ అయినా, వైట్ షుగర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని మిక్సీ జార్‌లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను. నా దగ్గర బీటర్ లేదు. అందుకని నేను మిక్సీ యూజ్ చేసి అంతా చేస్తున్నాను. ఇలా షుగర్‌ని పౌడర్ చేశాం కదా! మనకి ఇది కూడా దొరుకుతది బయట ఐసింగ్ షుగర్ అని ఉంటది. దీనికి బదులుగా అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ గ్లాస్‌తోని ఒక ఫుల్ గ్లాసు ఆయిల్ తీసుకున్నాను. నార్మల్‌గా లెక్క ప్రకారం అయితే 2 గ్లాసెస్ తీసుకుంటారు. బట్ నాకేమో ఆయిల్ అంతేస్తుంటే ఏదోలా అనిపిచ్చింది. అందుకే 1 గ్లాసే తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ 4-5 దాకా పడతాయి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ దాకా తీసుకున్నాను. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసేసాను. మిక్సీ జార్ కన్నా బీటర్‌తో అయితే చాలా బాగా వస్తది. కేక్ ఇంకా ఫ్లఫీగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటదనమాట. మిక్సీ జార్ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. అందుకని దీన్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. నేనిక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా! మా పాప స్కూల్‌లో షేర్డ్ లంచ్ పెట్టారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కో ఐటెమ్ తీసుకెళ్తారు. స్వీట్ ఐటెమ్ తీసుకొని రమ్మని చెప్పారు. అందుకని కేక్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇదే గ్లాస్‌తోని 2 గ్లాసు మిల్క్ వేస్తున్నాను. ఇలా ఒక్కొక్క ఐటెము వేసుకుంటూ, బీట్ చేసుకుంటూ ఉంటే బాగా ఫ్లఫీ వస్తదనమాట కేకు. నేనైతే ఈ బౌల్‌లోకి మిల్క్ ఏసిన తర్వాత ఇలా కలిపేసాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేశాను. మా పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం. అంటే నార్మల్‌గా చిన్న పిల్లలందరికీ కేక్ అంటే ఇష్టమే ఉంటదనుకోండి. కానీ షుగరెయ్యాలి, ఆయిలెయ్యాలి, మైదా పిండెయ్యాలి. ఇవన్నీ అంత హెల్తీ కాదు కదా! అందుకే నాకు భయం ఎక్కువగా చెయ్యను. కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ కూడా ఏసానండి ఇప్పుడు. ఏసేసి బాగా కలుపుతున్నాను. నాకు టైం కుదరట్లేదు. పిల్లలకి హెల్తీగా కేక్ ఎలా చేయొచ్చో ఒకసారి ట్రై జేస్తాను. అది బాగా వస్తే గనక మీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ గ్లాస్‌తోని 2 గ్లాస్ మైదా పిండి వేయాలి. ఇలా ఈ డబ్బాని ఉంచేసరికి ఫుల్‌గా పడిపోయింది. ఇప్పుడు నేను ఈ మైదా పిండిని జల్లిస్తున్నాను. డైరెక్ట్‌గా ఈ బౌల్‌లోకి జల్లించేస్తున్నాను. నేనెప్పుడైనా కేక్ చేసినప్పుడు మైదా పిండిని మాత్రం వాడను. మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో చేసేదాన్ని. అది కూడా బానే ఉంటది కానీ, మైదా పిండితో చేసినంత బాగా ఉండదు. ఇప్పుడిది పిల్లలందరికీ చేస్తున్నాను కదా! మరి అందుకని బాగా రావాలని చెప్పి మైదా పిండితో చేస్తున్నాను. మైదా పిండి మంచిది కాదు అంటారు కానీ, నార్మల్‌గా అయితే మైదా పిండి వల్ల యూజెస్ ఏమి ఉండవనమాట. అంటే హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. అందుకని దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. లేదంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ లాగా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంక తప్పదు. మైదా పిండి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే అసలేం ఉండవంట. అసలు మైదా పిండిని ఎందుకు వాడరో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో, అలా మొత్తానికి కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టాను. కప్ కేక్ చేయాలి కాబట్టి ఈ కప్స్ అన్నీ కూడా ఈ ట్రేలో వేశాను. అంటే నేను పెట్టలేదులెండి. మా పిల్లిద్దరూ కూర్చొని ఈ ట్రేలోని కప్స్ పెట్టారు. వాళ్ళిద్దరూ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అని ఇలాంటి చిన్న చిన్న హెల్ప్‌లు చేస్తారు. నేనేమో ఈ బ్యాటర్‌ని కప్స్‌లో వేస్తాను కదా! ఇప్పుడు చిన్న చిన్న చాకో చిప్స్ ఉంటే మా బాబుకిచ్చాను. అవన్నీ అందులో వేయమని చెప్పి. ఒక్కో దాంట్లో 5-6 దాకా వేయమని చెప్పాను. అయితే ఇక్కడేమైందంటే కొంచెం బ్యాటర్ అనేది పల్చగా వచ్చింది. దానివల్ల ఇవన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోయాయన్నమాట. కిందకి వెళ్ళిపోయాయి. మీకు తర్వాత చూపిస్తాను కదా! తెలుస్తది. ఇప్పుడు నేను ఓవెన్‌ని 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పెట్టాను. ఇలా నేను 3 టైమ్స్ పెట్టాను. నేను తీసుకున్న బ్యాటర్‌కి 3 టైమ్స్ చేశానన్నమాట కేక్స్. కప్ కేక్స్ బానే వచ్చాయండి. క్లాస్‌లో ఎంతమందున్నారో కౌంట్ చేసుకొని అన్ని కప్ కేక్స్ తీసుకెళ్ళింది మా పాప. అన్నీ పక్కన పెట్టాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఒక కప్ కేక్ తీసుకుంటున్నాను. ఇప్పుడే ఓవెన్‌లోంచి బయటకి తీశాను కదా! కొంచెం కాలుతుంది. మా పాపకి ఫీవరొచ్చిందని వీడియో పెట్టాను కదా! ఆ రోజు చేశాననమాట ఈ కప్ కేక్స్‌ని. ఎందుకంటే షేర్డ్ లంచ్ నెక్స్ట్ డే అనమాట. స్కూల్‌కి వెళ్ళినప్పుడు తీసుకొనెళ్ళాలి. అయితే నెక్స్ట్ డే స్కూల్‌కి తీసుకెళ్ళింది కదా! పిల్లలందరికీ బాగా నచ్చింది. షుగర్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. అంత పెద్ద షుగర్ అనిపించలేదనమాట కేకు. ఎందుకంటే నేను తీసుకుంది బ్రౌన్ షుగర్ కదా! అదే దాని ప్లేస్‌లోని వైట్ షుగర్ తీసుకున్నాం అనుకోండి ఫుల్ స్వీట్‌గా అనిపించొచ్చు. ఇదిగోండి కప్ కేక్ ఆ రోజు మీకు చూపించాను కదా! ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక నేను చాకో చిప్స్ వేశాను కదా! మా పిల్లల చేత వేయించాను కదా! బ్యాటర్ కొంచెం పల్చగా అయింది. ఎందుకంటే నేను ఎక్కువ సేపు బీట్ చేయలేదు. బీట్ చేసుంటే గనక ఇలా అయ్యేది కాదు. దానివల్ల అంటే అలా పల్చగా అవ్వడం వల్ల నేను వేసిన చాకో చిప్స్ అనేవి కిందకొచ్చేసాయి. బట్ కేక్ మాత్రం స్పాంజ్ లాగా భలే వచ్చింది. చూడండి ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. బావుంది. మీరెప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బానే ఉంది.